విషయం చెప్పండి. అంటే మీరు అదే టైంలో మీరు ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు. ఒక రకమైన మార్క్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న సమయంలో చాలా గట్టి ధైర్యవంతమైన నిర్ణయం. ఎందుకంటే ప్రాణాల మీదకి కూడా వచ్చే ఒక అపాయం అనేది కనిపించింది ఆ రోజుల్లో పెళ్లి అనంగానే. సార్ ఒక అమ్మాయి, ఒక పెద్దింటి అమ్మాయి మనల్ని నమ్మి తను కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమై మన కోసం వస్తునేటప్పుడు మనము మగవాడిగా ఉండి మనం ఆ మాత్రం ఇది చేయకపోతే ఎందుకు సార్ ఇంకా మనం రైట్. ఆ టైంలో గంతే. ఓకే, చచ్చిపోతామా చచ్చిపోతామా అన్నట్టుగానే దిగాం సార్ రంగంలో. రైట్. తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత మా పెద్ద అబ్బాయి పుట్టిన తర్వాత ఇంకా ఫ్యామిలీస్ అన్నీ కలిసిపోయామండి. రైట్. మా పెద్ద అబ్బాయి పుట్టే వరకు మేము కలవలేదు. ఓకే. మా అబ్బాయి పుట్టిన తర్వాత, పెద్ద అబ్బాయి పుట్టిన తర్వాత అందరం కలిసిపోయాం మొత్తం. తర్వాత వాళ్ళ ఇంట్లోనే నేను పెద్ద కొడుకులాగా అయిపోయాను తర్వాత. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నవ్వొస్తుందా? లేకపోతే భయమేస్తుందా? ఒక్కసారి భయం వేస్తుంది సార్. అంటే భయంగానే ఉంటుంది సార్. రైట్. అప్పుడున్న పరిస్థితులు తలుచుకుంటే ఏంటి? అంటే మనం ఇప్పుడు అనుకొని భయపడేది అప్పుడు ఉంటే చేయలేం కదా సార్. ఆ డెఫినెట్లీ. టైంలో ఉడుకు రక్తం అసలు మామూలుగా ఎప్పుడు స్పీడ్గా ఉండేవాడినండి నేను. రైట్. ఉమ్, ఎంత తమాషాగా ఉండాలో విషయం సీరియస్ ఉండేటప్పుడు కూడా అంత సీరియస్గా ఉండేవాడిని నేను అసలు. రైట్. సో అది దేవుడి రైట్. చేశాడు. రైట్. ఈ ఈ క్రమంలో మీరు కొన్ని సినిమాలు చేశారు. ఎక్కడైతే అది మీ కెరీర్‌కి ప్లస్ అయిందా? మైనస్ అయిందా? అని ఒక చిన్న డౌట్ నాకు ఎప్పుడూ ఉంటూ ఉండేది. సార్ ఫర్ ఎగ్జాంపుల్ 'ఎన్టీఆర్ నగర్' అనే సినిమా చేశారు. సార్ అందులో నలుగురు అగ్రగామి హీరోల డూపుల్ని పెట్టారు. అవును సార్. వాళ్ళు ముగ్గురు అయితే యాస్టిస్. అంటే నాగార్జున గారు అవునవును. చేసిన నాగార్జున గారు, వెంకటేష్ లాగా ఉండేవారు. అవును. బాలకృష్ణ చేసినట్లయితే వాయిస్ అంతా మొత్తం అంతా అలాగే ఉండేది. అవును. మీది కొంచెం డిఫరెంట్‌గా ఉండేది కానీ మేనరిజమ్స్ ని మాత్రం తీసుకొచ్చి పెట్టారు. నేను చాలా కష్టపడాల్సి వచ్చిందండి సార్ ఆ సినిమాకి. ఆ. అసలు వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు, నేను ఒక్కనే సరిగా లేను. నేను డైరెక్టర్ బాబ్జీ గారితో కూడా అంటుండేవాడిని, సార్ నేను ఒక్కనే కరెక్ట్గా లేను సార్, వాళ్ళందరూ బాగున్నారు. ఏదంటే సార్ ఈ సినిమా మీరు అసలు యాక్ట్ చేస్తున్నారు, మిమిక్రీ చేస్తున్నారు అనేది ఈ సినిమా ద్వారా తెలుస్తుంది సార్. ఇలా మీ ఒరిజినల్ రియాలిటీ అనేది బయట మీరు చేసేది తెలిసిపోద్ది, యాక్ట్ చేసేది తెలుస్తుంది, మిమిక్రీ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో, మీకు అది ప్లస్ పాయింట్ సార్ అన్నాడు. పర్లేదు డైరెక్టర్ గారు ఈ మాట అంటున్నారంటే సంతోషం అనుకున్నాను. నిజంగానే నాకు ఆ సినిమా ఆయన ఒప్పించేటప్పుడు కూడా నేను చెయ్యను అని మారం చేశాను. లేదు సార్, మీరు ఇందులో చిరంజీవి గారి లాగా చేయాలని మిమిక్రీ చేయాల్సి వస్తుంది, అప్పుడు మీరు బయట చేస్తున్న దానిలకు ఇది దీనికి డిఫరెన్స్ తెలుస్తుందండి, మీ రియాలిటీ తెలుస్తుంది ప్రజలకి, మీరు చేయండి ఈ సినిమా అని చెప్పి ఒప్పించాడు అనమాట. సో అన్నట్టుగానే అలాగే జరిగింది. ఆ ముగ్గురు కరెక్ట్గా ఉన్నారు, నేను ఒక్కనే వేరేలాగా ఉన్నా కొంతవరకు. అంటే తెచ్చిపెట్టుకొని చేసాము అందులో. డెఫినెట్లీ. కానీ దానివల్ల ఆ ముద్ర ఇంకా స్ట్రాంగ్ గా పడిపోయినట్టు నాకు అనిపించింది. ఏమి లేదండి, అవన్నీ ఆ. ఏమి లేదండి. ఏదున్నా సరే అండి, మన తెలుగు ప్రజలు చాలా గొప్పవాళ్ళండి బాబు. అసలు ఒక 10 రోజులు మాట్లాడుకుంటే 11వ రోజు నెక్స్ట్ అని వేరే విషయానికి వెళ్ళిపోతుంటారు అసలు. సో దాంట్లో ఆ రోలింగ్లో వెళ్ళిపోయింది అది. దానివల్ల మీకు రావాల్సిన స్టార్డమ్ రాలేదా? మీరు చిరంజీవి గారి లాగా ఉంటారని ఒక ముద్ర పడడం వల్ల. అది ఎవరు ఏం చేయలేరండి. అది స్టార్టింగ్ నుంచి అసలు నేను ఒక 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 షూటింగ్ అది ఏంటనేది చెప్పను నేను. ఓ షూటింగ్లో అయితే వాళ్ళు ఏదో అనుకొని పెట్టుకున్నారు, అక్కడ ఏదో జరిగింది, షూటింగ్ హాఫ్ డే ఆగిపోయిందండి. ఏంటి ఇలా ఉన్నారేంటి మనిషి అన్నట్టుగా అయిపోయింది వాళ్ళకి. అంటే స్టార్టింగ్ రోజుల్లో అలా జరిగినాయి. సో అది ఫస్ట్ నుంచి పడిపోయింది. ఇప్పుడు ఇప్పుడు సరే పెద్దవాళ్ళందరూ అలా మాట్లాడుతుంటారు, అలా చెప్తుంటారు. చిన్న పిల్లలండి చిరంజీవి అంటారు నన్ను చూసి. ఇంకా పిల్లోడి దగ్గర ఏం చెప్తాం మనం? చిన్నపిల్లలు వాళ్ళు పిల్లలు దేవుళ్ళతో సమానం, వాళ్ళకి ఏమి అన్యం ఏమి తెలియదు. వాళ్ళ దగ్గర మనం ఏం చెప్తాం అంటే, వాళ్ళ మైండ్లో కూడా అంత ఫిక్స్ అయిపోయి ఉందంటే, నేను అలా కనపడుతున్నానంటే నేను తెచ్చి పెట్టుకునేది కాదు సార్ ఇది. డెఫినెట్లీ. అది ఏంటో ఇంక మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో 7 మంది ఉంటారంట. రైట్. అసలు అది నా విషయంలో నాకు జరిగిందేమో అలాగా. బహుశా ఒకవేళ కనుక ఇప్పుడున్న మనకి మేకప్ కానీ లేదా జిమ్ ట్రైనర్స్ కానీ ఇప్పుడున్న వాళ్ళగా ఉంటే బహుశా మీరు లుక్ చేంజ్ చేసే అవకాశం ఉండేది. అప్పుడైతే అది కూడా ఆస్కారం నేను చాలా ట్రై చేశానండి. నేను లుక్ ట్రై చేయడంలో నేను చాలా ఎక్స్పెరిమెంట్లు చేశాను యాక్చువల్గా. తర్వాత అవి నేను ఫెయిల్యూర్ అయ్యాను నేను. ఒక సినిమాలో అయితే టోటల్గా మీసం తీసేసి హెయిర్ స్టైల్ అంతా మార్చేసి వేరే రకంగా పెట్టుకుని అన్ని ఇది చేస్తే ఆ సినిమా భయంకరమైన ఫ్లాపు. తర్వాత అందరూ చాలా కన్నీరు మున్నీరు అయిపోయారు చూసిన వాళ్ళందరూ. బాబు ఇలాగే నువ్వు ఇంకోసారి భయపెట్టద్దు జనాలు నువ్వు అంటే మళ్ళీ నార్మల్గా వచ్చాను నేను. సో అందుకని సో మనం ఎలా ఉండాలో అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వితౌట్ మేకప్ నార్మల్గా ఉన్నానండి. ఇప్పుడు కూడా అలాగే అంటుంటారు మనం. అంతే. సో దానికోసం మనం ఏం చేయాల్సిన ఇది లేదు సార్. అంటే ఈ ఈ ట్రాన్సిషన్ ఎప్పుడు జరిగింది? అంటే మీరు సినిమాలు చేస్తా ఉన్నారు, సీరియల్స్ లోకి లేదా బుల్లితెర వైపు వెళ్ళే ట్రాన్సిషన్ అనేది ఎప్పుడు జరిగింది? సార్ ఎప్పుడు కూడా సార్, ఇప్పుడు హీరోకి
ముఖ్యంగా 90s తర్వాత నుంచి సార్. స్టార్డమ్ హీరో కంటే స్టార్డమ్ ఉండాలి సార్. మాస్ ఫాలోయింగ్. అవును. అంతవరకు మీకు అవన్నీ ఉండేటివి కాదు సార్. హీరోలందరూ అన్ని రకాలు అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. మాస్ సినిమా వస్తే మాస్ సినిమా చేస్తుండేవాళ్ళు. తర్వాత ఫ్యామిలీ సబ్జెక్ట్ వస్తే ఫ్యామిలీ చేస్తుండేవాళ్ళు అన్నీ. తర్వాత 95 ఆ తర్వాత నుంచి అన్నీ 2000s దగ్గరలో వచ్చిన తర్వాత నుంచి ఏమైపోయిందంటే, ఎస్పెషల్లీ లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఒక హీరోకి కౌంట్ వచ్చి స్టార్డమ్ సార్. రైట్. ఇప్పుడు మనము చేస్తూ వెళ్తున్నాం గానీ, ఎక్కడ కూడా ఒక మాస్ కిక్ బాక్సింగ్ లాంటి ఒక హిట్టు అనేది రాకపోతే, అది ముఖ్యంగా హీరోకి ఏంటంటే సోలో హీరోగా చేసే సినిమాలు హిట్ అవ్వాలి సార్. రైట్. ఇప్పుడు మనకి సోలో హీరోగా ఈ హిట్టు ఇది అనేది ఒక పెద్ద ఇదిలాగా ఎప్పుడు పల్లా. ఏదో ఒక ఇద్దరు హీరోలు ఒక ఇది తర్వాత అలా వెళ్తూ ఉన్నాం. అంటే ఈ అక్రాస్ ఏజ్ లాంగ్వేజెస్ పడలేదా సార్? సో ఇప్పుడు ఏదైనా ఇదంటే ప్రతిదానికి కంపారిజన్స్. ఓ ఆ సినిమాలో ఆ సాంగ్ అలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది. అందులో ఆ టైంలో ఏంటంటే సార్, ఇప్పుడు సార్ చిరంజీవి సార్ సినిమా ఒకటి రిలీజ్ అవుతే నాదో ఒక సినిమా రిలీజ్ అవుతుండేదన్నమాట. ఈ కంపారిజన్స్ అవి ఇవి. అప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మీడియా కూడా అప్పుడు అంత లేదు సార్. అప్పట్లో ప్రింట్ మీడియా ఉండేది. ఆ ప్రింట్ మీడియాలోనే అసలు మామూలుగా ఉండేటివి కాదు అసలు మ్యాటర్స్, అసలు అలా ఉండేటివి అనమాట. ఒకానొక టైంలో అయితే ముగ్గురు మనగాళ్ళని ఒక సినిమా రిలీజ్ అయిన టైంలో అయితే మూడో చిరంజీవి గారు ఉంటారు కదండి, డాన్సర్ చిరంజీవి గారు, అది నేనే చేశానన్నట్టుగా పుకారు వచ్చిందండి బయట. అది నాకే అర్థం కాదు ఎలా వచ్చింది, ఎలా సెట్. మన నాకు మీడియా వాళ్ళు కూడా అడిగేవాళ్ళు, ప్రతిరోజు ప్రతి సెట్కి అన్ని దీనికి వెళ్తుంటాం మేము, నువ్వు అసలు ఎప్పుడు చేసావని అడుగుతుంటారు. లేదు సార్ నేను అసలు చేయనే లేదు సార్, నేను చేయలేదు, అది ఊరికే పుకారు వచ్చింది. అంత ఇది వచ్చింది సార్ ఆ టైంలో. రైట్. ప్లస్ సోలో హీరోగా హిట్టు మనకు రైట్. రాలేదు. సో ఇంకా మనం ఇలాంటప్పుడు ఇలాగే కంటిన్యూ అవ్వకూడదు ఇదని చెప్పేసి మనం తర్వాత వేరే స్టేట్కి వెళ్ళాము, తమిళ్ చేసాము, కన్నడ చేసాం, ఇది చేసాం. సరే ఇంకా లాస్ట్కి చూసాం సీరియల్స్ నన్ను అప్పటికే అడుగుతూ ఉన్నారు సార్. అప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా తర్వాత నాకు ఫస్ట్ నువ్వు సీరియల్స్లో నువ్వు స్టార్ అవుతావయ్యా అని చెప్పిన మనిషి చలపతిరావు గారు. ఆయన మాకు పెద్దలు. ఆయన చలపతిరావు గారు, మేము చాలా సినిమాలు కలిసి వర్క్ చేసాం. టైంలో ఏమయ్యా నువ్వు, నీకు తెలీదు, నువ్వు సీరియల్స్ ఏవయ్యా, నువ్వు స్టార్ అయిపోతావయ్యా నువ్వు అంటుండేవాడు. మేము ఆయన చాలా సీరియస్గా చూసేవాళ్ళం. ఈయన ఏంటి నేను సినిమాలు చేసుకుంటుంటే ఇలా అంటున్నాడు ఏంటి అనుకునేవాళ్ళం. కానీ ఆయన ఏ దీంతో అన్నారో, కొంతమంది పెద్దల మాటలు ఆశీర్వాదాల్లాగా అయిపోతాయండి అన్నట్టుగానే. తర్వాత నాకు సీరియల్స్లో ఇదైంది. ఇంక నేను ఐ నెవర్ సీన్ బ్యాక్. సీరియల్స్కి వచ్చాక అసలు ఇంకెక్కడ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అసలు తర్వాత చిరంజీవి గారి లాగా ఉంటాను అంటారే కానీ ఎక్కడ కూడా ఆయనలాగా చేశాడు అది ఇదని ఏం లేదు నాకు. ఎందుకంటే నాకు సీరియల్స్లో అంత మంచి క్యారెక్టర్స్ నా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ నాకు ఇచ్చారు, నన్ను చేశారు. ఆ టైంలో అది మర్చిపోలేనిది, నన్ను అలాగే నిలబెట్టింది. తర్వాత ప్రతి ఇంట్లోకి వద్దన్నా సరే సాయంకాలం 6 తర్వాత వెళ్ళిపోయేవాడిని నేను, అందరికీ కనపడుతూ ఉండేవాడిని నేను. సో దాంతో ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా మా మనిషి రాజ్ కుమార్ అన్నట్టుగా అయిపోయింది సార్. ముఖ్యంగా లేడీస్లో అంత ఫాలోయింగ్ అనేది వచ్చింది సార్ నాకు. అదే ఈరోజు మమ్మల్ని ఇది చేసింది సార్ ఇండస్ట్రీలో. సో మీరు చేసిన సీరియల్స్లో అంటే అప్పట్లో 2 ఛానల్స్ ఉండేవి తెలుగులో, ఈటీవీ అండ్ జెమినీ ఉండేది తెలుగు ఛానల్స్. ఇప్పుడైతే సరే వేరే వేరే రకరకాల ఛానల్స్ వచ్చాయి కానీ సార్ బట్ 2 ఛానల్స్లోనూ మీరు బిజీగా ఉండేవాళ్ళు. అవును సార్. ఇక్కడేమో విధి, అక్కడేమో ఇంకా బాలాజీ టెలిఫిల్మ్స్ వాళ్ళకి ఆస్థాన హీరో మీరే. ఇంకా వాళ్ళు సీరియల్ చేస్తానంటే మిమ్మల్ని బుక్ చేసుకోవాలి. సింపుల్ సార్. అప్పుడు ఏంటంటే జెమినీలో ఒక 3, ఈటీవీలో ఒక 3 వచ్చేటివి సార్. 2 మెగా సీరియల్స్, ఒక వీక్లీ సీరియల్ ఇలా ఉండేదన్నమాట. అక్కడ తమిళ్ 2 జరుగుతూ ఉండేటివి. 8 సీరియల్స్ చేసాం సార్. 8 సీరియల్స్ ఇప్పుడు అనుకుంటే, అంటే నాకు ఇప్పుడు స్టాఫ్ కూడా నా మేకప్ మెన్ మూర్తి అని ఉండేవాడు, తర్వాత చిన్ని అని ఒక అసిస్టెంట్ ఉండేవాడు. వీళ్ళు ఏంటంటే నాకు కత్తుల్లాంటి స్టాఫ్ సార్. నాకు మేము ఏ షూటింగ్కి వెళ్ళాలి, ఏ షూటింగ్ డ్రెస్సులు ఎలా ఇది చేయాలి, వాళ్ళు ఆ కంటిన్యూటీ వాళ్ళు ఎక్కడ కూడా మిస్ కాకుండా అంత జాగ్రత్తగా చేసిన వాళ్ళు అలా ఉన్నందుకే నేను చేయగలిగాను సార్ ఆ రోజుల్లో. సో లేదంటే అసలు చేయలేను సార్, కష్టం అసలు. ఇప్పుడు ఆలోచిస్తే ఇందాక మీరు అన్నారు చూడండి, వెనక్కి తిరిగితే మీకు ఏమైనా భయం వేస్తుందా అంటే, ఇన్ని సీరియల్స్ అప్పుడు ఎలా చేయగలిగామనేది వెనక్కి తిరిగి ఆలోచిస్తే మాత్రం భయం వేస్తుంది సార్. ఇప్పుడు చేయలేము సార్. అసలు ఆ సిస్టమ్ కూడా లేదు ఇప్పుడు అసలు.
ఇప్పుడు ఒక సీరియల్ చేస్తూ మీరు ఒక కమిట్ అయిపోతారు. సీరియల్ 2 సీరియల్స్ సార్. మూడో సీరియల్ అంటే అసలు టెన్షన్ అనమాట. ఇంకా మనం ప్రొడ్యూసర్స్‌ని, డైరెక్టర్స్‌ని ఇబ్బంది పెట్టినట్టే 100%. రకరకాల ఛానల్స్ వచ్చాయి కాబట్టి ఈ ఛానల్ అంటే ఈ ఛానల్లోనే ముద్ర పడిపోవాలి, వేరే ఛానల్స్కి వెళ్ళేది కూడా లేకుండా కూడా కొన్నిసార్లు తయారవుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఈ రోజుల్లో. అలాంటివన్నీ నేనెప్పుడు మీకెప్పుడు? నాకెప్పుడైనా అలాంటివి పెడితే అసలు సరే 30 రోజులు మీకే ఇస్తాను డబ్బులు ఇచ్చేయండి అంటాను నేను. ఆ, నన్ను నా దగ్గర ఇప్పుడు మీరు మా దగ్గరే చేయాలి, వాళ్ళ దగ్గర చేస్తే మేము ఇవ్వము అన్నారనుకోండి, ఇవ్వద్దు. ఎవరు ఇస్తే వాళ్ళకి చేస్తాను నేను, అంతే తప్ప నువ్వు ఇలాగే ఉండాలంటే అయితే డబ్బులు ఇచ్చేయండి అంటాను నేను. అలాగా కాదు సార్.